యుధిష్ఠిరుడి పవిత్రత, భీముడి బలం, అర్జునుడి శౌర్యం, కవలల వినయం వంటి గొప్ప లక్షణాలకు ప్రశంసలు పొందిన ప్రజల ప్రేమతో, దైవిక శకునాలతో పాండవులను హస్తినాపురానికి హృదయపూర్వకంగా స్వాగతించారు. తరువాత అర్జునుడు తన అసమానమైన విలువిద్య, నైపుణ్యం ద్వారా ద్రౌపదీ కృష్ణ స్వయంవరంలో ఆమెను గెలుచుకున్నాడు. యుద్ధంలో అతని గొప్పతనాన్ని మరింత నిరూపించాడు. కృష్ణుడి సలహా మరియు వారి స్వంత శక్తితో పాండవులు జరాసంధ మరియు శిశుపాలుడిని ఓడించారు. దీనితో యుధిష్ఠరుడు గొప్ప రాజసూయ యజ్ఞం చెయ్యగలిగాడు. ఆ యాగం వారి అపారమైన శక్తి, సంపద మరియు వైభవాన్ని ప్రదర్శించింది. హాజరైన వారందరినీ ఆశ్చర్యపరిచింది. వారి విజయం మరియు శ్రేయస్సు పట్ల అసూయ మరియు దుఃఖంతో నిండిన దుర్యోధనుడు తీవ్ర ఆగ్రహాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు.